బాహుబలి ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సినిమాలోని కొన్ని కీలకమైన డైలాగులు బయటకు వచ్చాయి. చాలా క్లుప్తంగా మాట్లాడిన ప్రభాస్ వేదిక మీద నుంచి 2 డైలాగులు పేల్చాడు. అందులో ఒకటి, నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఈ డైలాగ్ ట్రైలర్ లోనే విన్నాం. ఈ డైలాగ్ ఏ సందర్భంలో రావచ్చో జనాలకు ఓ అంచనా వచ్చేసింది. కట్టప్పని బాహుబలి ఎందుకు చంపి ఉంటాడో ఓ హింట్ కూడా ఇచ్చింది ఈ డైలాగ్. దీని సంగతి అలా వదిలేస్తే ప్రభాస్ పేలిపోయే డైలాగ్ ఇంకోటి చెప్పాడు. వాడిది తప్పని తేలింది, అందుకే తల తెగిపడింది. ఇది ఆ 2వ డైలాగ్. ఇది అడవి శేషు చేసిన రుద్ర క్యారెక్టర్ ను ఉద్దేశించి శివుడు చెప్పే డైలాగ్ అని అంచనా వేయొచ్చు. ది బిగినింగ్ లో శివుడు బలాల దేవుడి కొడుకైన రుద్ర తల నరికేస్తాడన్న సంగతి తెలిసిందే. దీనిపై బలాల దేవుడు కసితో రగిలిపోతున్న సమయంలో శివుడు ఈ డైలాగ్ అనేందుకు అవకాశం ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగర్ మాట్లాడుతూ ఒక డైలాగ్ పరిచయం చేశాడు. భల్లా, నీకెప్పుడైనా మీ అమ్మను చంపాలని అనిపించిందా అని. ఈ డైలాగ్ ఏ సందర్భంలో వస్తుందో కూడా అంచనా వేయొచ్చు. ది బిగినింగ్ చివర్లో శివగామి భల్లాలను కాకుండా బాహుబలిని రాజుగా ప్రకటిస్తుంది. దీనిపై భల్లాల, బిజ్జాల దేవ ఇద్దరూ రగిలిపోతారు. ఈ క్రమంలోనే అధికార దాహంతో భార్యనే చంపేయడానికి సిద్ధపడి బిజ్జాల దేవ ఆ డైలాగ్ అంటాడేమో. భల్లాల అందుకు ఒప్పుకుని కట్టప్ప బాహుబలిని చంపకపోతే శివగామిని బతకనివ్వబోమని బెదిరించి అతడితో ఆ పని చేయిస్తాడేమో అన్నది ఒక అంచనా. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.